అందులో ప్రాముఖ్యంగా మొట్టమొదటి మాట మనం చూసినప్పుడు, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని లూకా రాసిన సువార్త 23:34 మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేసింది సొంత జనాంగం అయినప్పటికీ కూడా ఏ ఒక్కరి మీద కూడా ఆయన మరి బాధను పెట్టుకోలేదు, కానీ వారిని క్షమించమన్నాడు. లార్డ్ వాట్ దే ఆర్ డూయింగ్ దే డజంట్ నో, ప్లీజ్ ఫర్గివ్ దెమ్ లార్డ్. వారు ఏం చేయించున్నో వారు ఎరుగురు కనుక వారిని క్షమించమని యేసయ్య దేవునికి ప్రార్థన చేసినప్పుడు, నీతిమంతుల యొక్క ప్రార్థన ధూపంలే దేవుని యొక్క సన్నిధి చేరుతుందని ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా ఆయన ప్రార్థన వెళ్ళి దేవుని దేవదూతలకు కూడా కట్టిపాడేసినట్టుగా అప్పుడు ఏ ఉగ్రత కూడా మరి ఇక భూలోనికి రానట్లు మనం చూస్తున్నాం. ఆ రోజుగానే యేసయ్య అలా ప్రార్థన చేయకపోతే మరొకసారి ప్రపంచమంతా కూడా మరి నాశనం అయిపోయేటువంటి పరిస్థితి. దానికి ముందుగానే మరి దేవుడు నోవాహుతో చెప్పాడు, ఇంక ఈ భూలోకమును అంతటా కూడా నేను నాశనం చేయను, నీకు నాకును యొక్క ఇంద్రధనుసు సూచనగా ఉంటుందని చెప్పాడు. యేసయ్య ప్రార్థన వల్ల ఆ రోజు అందరూ కూడా రక్షింపబడి ఉన్నారు. అందుని బట్టి ఈరోజు మనం కూడా ఒకరికొకరం కూడా ఏం చేయాలంటే మనం క్షమించుకోవాలి. వి షుడ్ ఫర్గివ్ వన్ అనదర్. ఒకరి ఎడల ఒకర క్షమాపణ మనము కలిగి ఉండాలి. అందుకని యేసయ్య పరలోక ప్రార్థన శిష్యులకు చెప్తూ, ఇదిగో మీ పరలోకపు తండ్రి మీ రుణముల అపరాధం క్షమించే ప్రకారంగా మీరు ఒకరి అపరాధంలో ఒకరు క్షమించుకునేవారుగా ఉండాలని ఆయన తెలియజేశారు. కనుక అలాగా ఒకరికొకరు క్షమించుకుంటూ దేవుని యొక్క ఆధ్యాత్మిక ప్రార్థన భక్తి జీవితంలో ముందు కొనసాగాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా మనం చూసినప్పుడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువు అని అక్కడ మనం చూసాం. లూకా రాసిన సువార్త 23:43 ఇక్కడ మనం చూసినప్పుడు సిలువలో ఉండేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గొల్గొతా అనే కొండపైన మరి యేసుప్రభుని సిలువేసిన కుడి పక్క ఒకరిని, ఎడం పక్క ఒకరిని సిలువేసినట్లుగా దొంగలు చూస్తున్నాం. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, రోమీలు ఇటువంటి సిలువ మరణాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బందిపోటు దొంగలకు కానీ గజ దొంగలకు కానీ వేస్తూ ఉంటారు. మరి యేసయ్య దొంగతనం చేస్తారంటే లేదు, కానీ ఆయన దేవదూషణ చేస్తున్నాడు అనేటువంటి అన్యాయపు నేరము ఆయన మీద మోపి ఒక దొంగకు పడవలసినటువంటి శిక్షను ఆయనకి వేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సిలువలో ఉండేటువంటి కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ పేరు తెస్మస్, ఎడం పక్కన ఉన్నటువంటి దొంగ పేరు దెస్మస్. వీరిద్దరి పేర్లు కూడా సంస్కృతంలో ఉండేటువంటి రెండు మాటలకు సాదృశ్యంగా కనబడుతున్నాయి, దైత్వం, అద్వైత్వం. ఈ ఎడం పక్కన ఉన్నటువంటి దెస్మస్ అనేవాడు అద్వైతానికి సంస్కృతం వాడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇదిగో మమ్మల్ని రక్షించు, నేను నీవే రక్షించుకొని అహంకారముగా గర్వముగా ఆ సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్యను చూచి అతను మరి మాట్లాడినప్పుడు మరి అక్కడ ఎడం పక్కన ఉన్నవాడు కుడి ప్రక్కన ఉన్నవాడు కూడా గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చిందంటే అతడు దొంగ గనుక. అక్కడ ఈ ఎడం పక్కన ఉండేటువంటి ఈ దెస్మస్ అనేటువంటి మనసు మట్టి ముద్ద లాంటిదని, అప్పటికే ఇంచుమించు 10-11 ఆ సమయం అవుతుంది కనుక ఆ ఎండకి ఆ మట్టి ముద్ద బాగా ఆరిపోవడం వల్ల అతని హృదయం కఠినమారిపోయిందని, మొద్దుబారిపోయిందని, తన జీవితాన్ని ఫలింప చేసుకోలేనటువంటి తరుణంలో అతడు అలా మాట్లాడాడని, అందుకే అతను నరకాన పోయాడనేటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. తెస్మస్ అనేవాడు కుడి ప్రక్కన ఉన్నాడు. అయితే ఇది మనకి న్యాయమే ఈ శిక్ష, కానీ ఈయన నీతిమంతుడు అని యేసు ప్రభువుతో అంటున్నాడు. అయ్యా, నువ్వు రాజ్యం చేయించినప్పుడు నన్ను కూడా జ్ఞాపం చేసుకోమని చెప్పి. అంటే ఈ తెస్మస్ అనేవాడి యొక్క మనస్సు వెన్నముద్ద లాంటిదని, అప్పటికే 10-11 అవుతున్నటువంటి ఆ ఎండవేళ ఆ వెన్న ముద్ద ఎండకి కరిగిపోయి మరి ఏ విధంగా నూనెలాగా ఉంటుందో అలాగే తన మనస్సు మార్పు చెంది ఒక చంటి బిడ్డ వంటి మనసు వాళ్ళే మాట్లాడుతున్నాడు. అంటేనే యేసయ్య స్పందించి, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని యేసయ్య చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అలాగా మరి అడిగినప్పుడు, ఆయన చూడాలని కోరినప్పుడు, ఆయన అంటే ఇష్టపడినప్పుడు
పరిశుద్ధ గ్రంథంలో ఒక జకే లాంటి వానికి, ఒక జైలేరు లాంటి వానికి, లేకపోతే ఒక కొన్నేళ్ళ లాంటి వానికి కూడా రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ ప్రపంచ మానవాళి యేసయ్య రక్షకుడు అనేటువంటి విషయాన్ని గమనించి, నేను పాపనని వారు ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభువునని వాడు నోటి ద్వారా ఒప్పుకొని, దేవాది దేవుడు యేసుని మృతులను లేవనెత్తినట్లుగా నన్ను లేవనెత్తాడని విశ్వసించినట్లయితే అతను విశ్వాసగా మారుతాడు. పరలోక రాజ్యము అటువంటి వారిదే. అందుకని అటువంటి వారందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11:8 ప్రయాసపడి భారమొచ్చిన సమస్త జనులరా మీరు నా యొద్దకు రండి. మీరు ఏ ప్రయాసలో ఉన్నప్పటికీ కూడా, కష్టమనే ప్రయాస, నష్టమైన ప్రయాస, ఇబ్బందుల ప్రయాస, పాపం అనే ప్రయాస, భారమా, అవన్నీ విడిచిపెట్టి ప్రభు యొద్దకు రండి. ప్రభువే మీకు రక్షణ ప్రసాదించేవాడు. మూడవదిగా మనం చూసినప్పుడు, నా దేవా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసుప్రభు వారు అమ్మ యొక్క బాధ్యత తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 19:26-27 వరకు కూడా అక్కడ అనేక మంది శిష్యులు ఉన్నారు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో సహవాసంలో ఉన్నారు. కానీ వారందరూ కూడా భయాన్ని బట్టి వెళ్ళిపోయారు. కానీ ప్రభును విడిచిపెట్టలేని వారు మరియా, అలాగే తన ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను. అంటే ఆ సమయంలో మరి నిజంగా యేసు ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతను యోహాను ఆ తల్లి ఎడల తీర్చినట్లుగా, మరియమ్మ చనిపోయినప్పుడు కూడా మరియమ్మ పక్కనే కూడా యోహాను సమాధిని కూడా పెట్టినట్లుగా, అంటే మనంలో కూడా ఎడబాయి లేదు అనే విషయాన్ని చరిత్ర మనకి తెలియచేస్తుంది. ఈరోజు 10 ఆజ్ఞలలో 10 కమాండ్మెంట్స్లో నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుని బట్టి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, మీకు తల్లిదండ్రులు ఉన్నారా, వారిని ప్రేమించండి. వారిని సన్మానించడం అంటే ఆకలేసినప్పుడు అన్నం పెట్టండి, వృద్ధాప్యంలో వారిని ఆదుకొనండి, వారికి అనవసరాలు మీరు సమృద్ధిగా అనుగ్రహించండి, వారికి దయచేయండి. మీ రుణాన్ని మీరు తీర్చుకోవాల్సిందిగా ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాం. తల్లిదండ్రులు మనల్ని ప్రేమించి చక్కని గృహాన్ని ఇచ్చారు, చక్కని చదువునిచ్చారు, చక్కని వస్త్రాలను ఇచ్చారు, చక్కని సంపదను కూడా ఆస్తిపాస్తులుగా మీకు ఇచ్చారు. మరి యేసయ్య ఆ అమ్మ యొక్క బాధ్యత తన శిష్యుడికి అప్పగించినట్లుగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగి ఉండాలి. ప్రపంచంలో యేసయ్య అనే మాట తర్వాత అత్యంత ప్రభావవంతమైన మాట ఏదైనా ఉన్నదంటే అమ్మ అనేటువంటి మాట. అటువంటి అమ్మను మీరు కలిగి ఉన్నారా? ప్రేమగా చూసుకునండి. 4వదిగా, నా దేవా నీ వేళ చేయి విడిచితివి. మత్తయి సువార్త 27:46 ఆయన చేయి ఎందుకు విడవలసి వచ్చింది? అసలు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను అన్నడు విడువను, నిన్ను అన్నడు ఎడబాయను అని యెహోషువ గ్రంథము 1:6 చెప్తూ ఉన్నాడు. విడువని దేవుడు ఆయన, ఎడబాయనే దేవుడు. దినమంతయు ఆయన చేతులు నీ వైపు చాపుచున్నవాడు, ఆయన కనుదృష్టి దినమంతయు నీపైన ఉంచుచున్నవాడు. నీ కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఇబ్బందులు వచ్చినా నేను లేవనెత్తాలని చూస్తున్నాడు. మరి ఎందుకు యేసయ్య మరి చేతిని ఆయన విడిచిపెట్టాడు? ఈజ్ ఏ బిగాటన్ సన్ ఫర్ గాడ్. దేవునికి ఒక్కగానేటువంటి ఒక కుమారుడు మన చెయ్య పట్టుకునే తరుణంలో, మనల్ని రక్షించుకునే తరుణంలో మన కోసము తన ప్రియకుమారుడు అనేటువంటి యేసు యొక్క చేతిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుని బట్టి మరి మన కోసము ఎంతో పరితపించినటువంటి యేసయ్య మనం విడిచిపెట్టలేదు కనుక ఈరోజు చాలామంది క్రైస్తవులు మరి ఏదో దేవుడు మేలు చేస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడని నమ్ముకుని తర్వాత ప్రభుని విడిచిపెట్టే వరకు ఉంటున్నారు. కానీ దేవుని రాకడ వరకు కూడా ఆయనను మనము విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధానాన్ని విడిచిపెట్టకూడదు. ఆయనని మీకోసం ఏర్పాటు చేసి సేవకులను విడిచిపెట్టకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఆ భక్తిని, ఆ యొక్క పారవశ్యతను, ఆ యొక్క ఆధ్యాత్మికతను కూడా విడిచిపెట్టకుండా క్రీస్తు అనే బండ మీద మీరు కట్టబడుతూ దేవుని కొరకు ఎదురు చూడాలి. యేసయ్య తన ప్రాణమంతా మన కోసము దారపోసినట్లుగా మన జీవితం అంతా కూడా ఆయన కోసము దారిపోసే సేవా పరిచర్యలో మరి ఉండేటట్లుగా ఉండాలని ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. అలాగే 5వదిగా చూసినప్పుడు, నేను దప్పికొనిచున్నాను. యోహాను సువార్త 19:28 చెప్తున్నాడు. అయితే ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి అక్కడున్న ఎండవేళ పరిస్థితిలో
ఆయన ముళ్ళ కిరీటం, చేతిలో మేకులు, కాళ్ళలో మేకులు, పక్కలో బల్లెపోటు, తన రక్తానంతా దారిపూస్తాడు. నుసుము కూడా కారినట్లు మనం చూస్తున్నాం. ఆ సమయంలో మానవుడిగా దాహమేయవచ్చు. అయితే అటువంటి టైంలో యేసయ్య నిజంగా ఈ భూ సంబంధమైనటువంటి అన్నపానాలకు ఆకలి కొనుగొన్నాడా, దాహం కలిగి ఉన్నాడా అంటే ఆత్మీయంగా మనం చూసినప్పుడు హీ వాజ్ థర్స్టీ ఫర్ సోల్స్. ఆయన ఆత్మల యొక్క దాహాన్ని కలిగి ఉన్నట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. హీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు విన్నింగ్ సోల్స్ ఫర్ హిస్ గాడ్ ఆర్ హిస్ ఫాదర్. ఆయన తండ్రికి లేదా దేవుని యొక్క కోరిక ఏంటనంటే ఆయన కొరకు ఆత్మలను రక్షించాలి. ఈ భూలోకంలో కోటానా కోట్లు మనుషులు చనిపోతున్న తరుణంలో తండ్రి కోటానా కోట్ల దేవదూతల్ని మరి యెహోవా దేవుడు వెళ్ళమన్నప్పుడు ఏ ఒక్క దేవదూత వెళ్ళలేనప్పుడు తండ్రి రొమ్మును ఆనుకున్నటువంటి యేసయ్య పరిశుద్ధాత్మను బయటకు వచ్చి యేసయ్య అన్నాడు, మీ ప్రజల కోసం నా ప్రాణం పెడతాను తండ్రి అని చెప్పినప్పుడు తండ్రి అంగీకరించలేదు. ఎందుకనంటే నువ్వు వెళ్తావు కానీ నాయన, మానవలోకము నిన్ను అవమానపరుస్తారు, నిన్ను కొడతారు, నిన్ను సిలివేస్తారు, అయినా పర్లేదు తండ్రి, నీ బిడ్డలను రక్షించడానికి నేను వెళ్తానని ఆయన వచ్చారు. తండ్రి చెప్పినట్టుగానే ఆయన మన కోసము శిక్షను భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు దేవుని యొక్క దాహం ఏంటంటే దేవుని కొరకు ఆత్మలు రక్షించుట. మరి ఈరోజు ఆ భారమంతా కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. మత్తయి సువార్త 8:19 సర్వసృష్టికి సువార్తను ప్రకటించి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చి నాకు శిష్యులుగా చేయండి అని చెప్పారు. కనుక ప్రతి ఒక్కరిని కూడా మనము ఆయన శిష్యులుగా మనము చేసేటట్లుగా ఉండాలి. అందుకే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:14 ఆయన పాపలను రక్షించుటకు మనిషి కుమారుడిగా పరలోకను వీడి లోకానికి వచ్చాడని. లూకాసు సువార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. చెట్టులు, పుట్టలు, వాగులు, వంకలు, గుట్టలు అన్నీ కూడా నశించిపోతున్నాయి. చివరికి దేవుని పోలిక పుట్టినటువంటి మానవుడు కూడా నశించిపోతున్నటువంటి మానవుడు నశించిపోకూడదు అనే ఉద్దేశంలో మరి ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలని నరుని యొక్క ఆత్మ మరి దేవుడు పెట్టినటువంటి దీపం కనుక ప్రతి ఒక్కరు కూడా నశించిపోకుండా దేవుని నమ్ముకుని పరలోక రాజ్యం వెళ్ళాలనేటువంటి ఆశను ప్రతి ఒక్కరు కూడా తీర్చేవారుగా ఉండాలని ఈ మాటను తెలియజేస్తున్నాను. ఆరవదిగా సమాప్తమైనదని చెప్పిన యోహాను సువార్త 19:30 ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి పని మీద వచ్చారు. తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అప్పటికే పూర్వీకులందరూ కూడా ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు కూడా భక్తులు అనేక మంది వారి చెరలో ఉన్నారు పాతాళంలో. మనం చూస్తున్న ఎపిసోడ్ రాసిన పత్రిక 4:8 చెరను చెరగా కొనిపోయినాం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలోంచి ఆ చీకటి సమయంలో ఆయన మరలా పాతాళంలోకి వెళ్ళి ఆ తాళపు చెవులని దగ్గర ఉన్నాయి కనుక ఆ యొక్క గేటుని తెరిచి భక్తులందరూ కూడా పరదేశి తీసుకెళ్ళి ఆ సమాధానకరమైన స్థలంలో పెట్టి మరలా ఆయన సిలువనికి వచ్చి మరి ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఆయన పనిని ఆయన సంపూర్తి చేసినట్లుగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీరు కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మికత భక్తి జీవితంలో ప్రతీది కూడా సంపూర్తిగా ఉండాలి. మనం అసంపూర్ణమైనటువంటి ప్రార్థనా జీవితం కానీ, విశ్వాస జీవితం కానీ, నమ్మకమైన జీవితం కానీ, నిరీక్షణ జీవితం కానీ ఉండకూడదు. ప్రతిదీ కూడా ఈ భూలోకంలో మనం ఉన్నంతవరకు కూడా సంపూర్తి కలిగి మనకు ఉండాలి. అందుకే కదా ఈ లోకల్ మిమ్మల్ని పుట్టించి అని యెషయా గ్రంథం 43:7 ఆయన ఏమంటాడంటే, నా మహిమ పెట్టబడిన నా ప్రజలను అద్దెకు రప్పించండి. ప్రతి మానవుని యొక్క జనం వెనుక ఒక కారణం అంటూ ఉన్నది. అందుని బట్టి మిమ్మల్ని మీరు రక్షించుకొనొచ్చు, అనేక మందిని రక్షిస్తూ మరి దేవుని యొక్క రాజ్యానికి మీరందరూ కూడా ఒక సంపూర్ణమైనటువంటి భక్తి జీవితాల ముందుకు కొనసాగాలని కూడా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ఆయన పలికిన సప్తస్వరాల్లో 7వ మాట చివరిగా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచ్చు ఉన్నాను. లోకరాసిన సువార్త 23:46 మనం చూస్తూ ఉన్నాం. ప్రాణం పెట్టుటకు తిరిగి ప్రాణం పొందుటకు దేవునికి అధికారం ఉన్నది. అందుని బట్టి ఆయన ఈ లోకంలో ఆయన చెప్పాడు 33.5 సంవత్సరాలు జీవిస్తాను, నన్ను సిలివేస్తారు, నన్ను సమాధి చేస్తారు, నేను 3వ దినాన్న తిరిగి లేస్తానని చెప్పారు. అటు రీతిగానే ఆయన 3వ దినాన్న తిరిగి లేచారు. 40 రోజులు ప్రపంచ ప్రజలందరూ కూడా తన ప్రత్యక్షతను కనపరిచారు. మహిమ శరీరంతో ఆయన ఒలివల కొండ మీదకి వెళ్ళారు. అందరిని దీవిస్తూ
ఆయన పరలోకం వెళ్ళారు. ఏ రీతిగా వెళ్ళానో ఆ రీతిగానే ఇదే ఒలివల కొండ మీద నేను అడుగు పెడతానని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. అవన్నీ కూడా ప్రపంచంలో ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అందుని బట్టి ఏ ఆత్మ కూడా నశించిపోట దేవునికి ఇష్టం లేదు కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని వాక్యం తెలియజేస్తుంది. నీ ఆత్మీయ దీపాన్ని వెలిగించుకుంటూ ఉండాలి. ఆరిపోయిన బుద్ధి కలిగిన కణికల దీపాల వల్ల ఉండకూడదు. ఎందుకంటే బుద్ధి కలిగిన కణికల దీపం వెలుగుతున్నట్లుగా నీ వాక్యమే భక్తుడు అంటున్నాడు, నా పాదాలకు దీపం త్రోవకు వెలుగు అంటాడు. కంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క వచ్చిన ఒక్కొక్క దీపం, ఆ దీపాన్ని చదువుట ద్వారా మన ఆత్మీయ దీపం వెలిగించబడుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు అలా చదవకపోతే నీ దీపం ఆత్మీయ దీపము ఒకవేళ మసిబారిపోతుందేమో, పరలోక రాజ్యానికి ఎగిరిపోలేక ఎత్తబడలేని పరిస్థితిలో నీవు ఉంటున్నావేమో. దేవుడు రాకడ వరకు కూడా మరి నీ ఆత్మను నువ్వు వాక్యం ద్వారా శుద్ధీకరించుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకం కలుగుతూ దేవుని యొక్క కలువ రక్తం శిలువ రక్తంతో ఉదించబడిన గొర్రెపిల్ల రక్తంతో నీ జీవితాన్ని శుద్ధీకరణ చేసుకునొచ్చు. పరిశుద్ధాత్మ అగ్నిలో పొట్టవేయబడుచు నిత్యము దేవునికి సువర్ణ వలె కనబడాలని ఈ మాటలు నేను తెలియచేస్తున్నాం. మరి ప్రభువైన యేసయ్య ఈ కలసిలో పలికినటువంటి 7 మాటలలో ఉండేటువంటి ఆత్మీయ సత్యాలు మీరు గ్రహించినట్లయితే, మీరు ఇంకా రక్షణ పొందలేదా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షణని అంగీకరించి పరలోక సౌధాన్ని భాగ్యాన్ని మీరు పొంది ఆ రాజ్యానికి వారసులుగా ఉండాలని తెలియచేస్తున్నాను. మీరు రక్షణ పొంది ఉన్నారా? ఈ మాటల ద్వారా ఆదరణ పొందుతూ దేవుని యొక్క రాకడ వరకు ఆధ్యాత్మిక ప్రార్థన భక్తి జీవితంలో మీరు దేవుని యొక్క ఆత్మ నింపుదల కాపుదల నడిపింపుతో ముందుకు కొనసాగాలని ఈ మాటలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి రక్షించి కాచి కాపాడును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.